జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి తిరువడి తామరలకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ, అలాగే భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ ధనుర్మాసంలో ఆండాల్ తల్లి అనుగ్రహించినటువంటి ఉపనిషత్తు సారమైనటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని సేవించుకుంటూ ఉన్నాము. రోజుకొక పాసురం చొప్పున. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం స్రసని గళితం యా ఫలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே துல்பாவை பாடியருள வல்லா பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாத்தம் நாம் கடவா వన్నమే నల్కు. ఈరోజు 18వ పాసురం, విశేష పాసురం. చక్కెర పొంగలి నివేదనగా సమర్పించటం జరుగుతుంది. ఈ పాసురానికి పాసురం తెలుసుకుందాం. உந்து மதகளித்தா நோடாத தோல்வழியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமஜும் குழலி கடை திறவாய் ஒந்து எங்கும் கோஜ் எஜைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலி நங்கல் கூவினகான் பந்தார் விரலி உன்மை துணன் பேர் பாடா செந்தாமரை கையால் சீரார் வளையொளிப்பா వందు తిరవాయ్ మకిజిందేలో రెంబావాయ్. అర్థాన్ని తెలుసుకుందాము. శ్రీకృష్ణుని లేపుటకు నీలాదేవిని లేపుట మరచిపోవుటచే నీలాదేవినే ప్రత్యేకముగా లేపుట ఉచితమని తలచి మదజలము స్రవించు దర్పము గల అనేక ఏనుగుల సమూహములతో ఓడనటువంటి భుజ బలములు కల నందగోపులుని యొక్క కోడలివైన ఓ నప్పిన్న పిరాట్టి, నీలా సుగంధ పరిమళములొలికించు కుంతలములు కలదానా, తలుపు తెరువుమా, ఊరిలోకంతటా వచ్చి తెల్లవారిపోయినదని కోళ్ళు కేకలేయుచున్నవి. నీరాకకై బండిగుర వింద పందిరిపై ఎప్పటి నుండో అనేక సార్లు కోకిలలు గుంపులు కూయుచూనే ఉన్నవి. బంతుల వలె ఒప్పుచున్న వ్రేళ్ళు కలదానా, నీ మేనత్త కుమారుడైన శ్రీకృష్ణుణ్ణి నామ సంకీర్తనము చేయుచున్నాము కనుక ఎర్ర తామరలను పోలిన మృదువైన దివ్య హస్తములతో, ఆ హస్తాలు ఎలా ఉన్నాయి, ఎర్ర తామరల్లాగా, నీ చేతికి అమరియున్నట్టి కళ్యాణ గుణములు కల గాజులు గలగల ధ్వనించుచున్నట్లుగా వచ్చి తలుపు తెరువమ్మా, మేము కోరుటతే కాక నీవే సంతోషిస్తూ రావలసినది అని నీలాదేవిని పిలుస్తుంది. మేము కోరాక మీరు రావటం కాదు, ముందే అరే పిల్లలు వచ్చారే అని గబగబా వచ్చి ఆ గాజుల సవ్వడంతా వినపడేటట్టు, స్పీడ్గా గడి తీసినప్పుడు గాజుల సవ్వడు వినపడుతుంది కదా, అలా తీయాలి కదమ్మా, అది కదమ్మా నీ యొక్క బాధ్యత, పిల్లల్ని రక్షించడమే కదమ్మా అన్నట్టుగా తెలియచెప్తూ విశేషార్థం తెలుసుకుందాము. లోకైకేశ్వరి అయినా అమ్మను ప్రార్థించే క్రమం ఈరోజు పరిపూర్ణ జ్ఞానశక్తులు గల సర్వేశ్వర తత్వం సర్వమానవాళి సముద్ధరణకై సులభమై దిగివచ్చి మంత్రపూతమై దర్శనమిచ్చు స్థానములే దేవాలయములు. ఎంత భోగ్యంగా అనుగ్రహిస్తుందో తల్లి. వేదైక ప్రతిపాద్యుడైన అతన్ని ఈ సులభ స్థితిలో చూడగానే చులగన భావం కలుగుతుంది మందబొద్ధులకి. అది పాపం పరమాత్మ వైకుంఠాన్ని వీడి అర్చారూపంగా మనకు దేవాలయాలలో దర్శనమిస్తుంటే మనం వెళ్ళక దర్శించక చులకనగా చూస్తున్నాము. ఎవరు? మందబుద్ధం కలిగినటువంటి వారు. అది తప్పని పూర్ణ విశ్వాసం నీకుంటే ఇక్కడ నుంచే ఏమి కోరితే అవన్నీ పొందవచ్చని ఆండాల్ నిరూపించింది. ఆ నిరూపణే ఈ తిరుప్పావై దివ్య పాసురాలు. అది ఏంటంటే మనకు దగ్గరగా వస్తే చులకనైపోతారు. అదే కష్టంగా ఉందనుకో, అయ్య బాబు అది ఎంత ప్రయోజనకరమైందో ఎంత ఫలమో అనుకుంటాము. అదే మందబుద్ధుల యొక్క లక్షణము అంటూ తెలియచెప్పి
పాపం ఆయనే అర్చరూపంగా వేంచేసి ఉన్నారు. అటువంటి ఆయన్నే కొలవాలి, అటువంటి ఆయన్ని తలవాలి, తక్కువగా చూడకండి, చూసేవారికి కూడా జ్ఞానాన్ని కలిగించాలి అంటూ భోగ్యంగా తెలియచెప్తుంది అమ్మ ఈ తిరుప్పావైలో. మంత్రంలో తిరుగాడే దైవాన్ని ఆచార్యుడు శిష్యులకు అందిస్తాడు. ఆ ఆచార్యులు భక్తుల ద్వారా మనకు తెలుస్తారు. మరి ఎక్కడున్నారండి ఆ ఆచార్యులు అంటే, పక్కన ఉండేటటువంటి భాగవతులు వాళ్ళు మంత్రాన్ని పొంది ఉంటే పలానా చోటండి, పలానా చోటికి వెళ్ళి పొందండి అంటూ భోగ్యంగా తెలియపరుస్తారు. ఆ భక్తుల మాట వినదగినదే అని అనిపించాలి మన మనస్సుకి, అప్పుడే బాగుపడతాము. దానికి మనస్సు నిర్మలం కావాలి, లోపల సాత్విక గుణం పెరగాలి. ఆ సత్వగుణాన్ని బాగా పెంచే కాలమే ఈ ధనుర్మాసం. మంచి కాలంలో మంచి బీజాల నుంచి క్షేత్రంలో నాటితే పంటలు పండుతాయి. ఈ మాసపు దినాలు మన మనస్సు అనే బంగారు భూమిలో నాటుకోవటానికి ఆండాల్ తల్లి తిరుప్పావై అనే 30 పాసురాల వేద బీజాలుగా అందించింది. ఆనందం అనే పంట పుష్కలంగా ఇవి పండిస్తాయి. ఆ ఆనందమే కృష్ణుడు. మానవులంతా పరస్పర ప్రేమానురాగాలతో సుఖజీవనం సాగిస్తారు ఈ వ్రతం వల్ల. ఈ వ్రతానికి కేంద్రం ఆలయం కనుక లోపల ఉండే దేవుణ్ణి ఎలా వెళ్ళి సేవించాలో, ఏమని ప్రార్థించాలో అందమైన కథతో నింపి అందించింది మన ఆండాల్ తల్లి. భక్తుల ద్వారా ఆచార్యుణ్ణి చేరి మంత్రమేమిటో గుర్తించాలని నిన్న నందగోపుని, యశోదమ్మని, కృష్ణుణ్ణి, బలరాముణ్ణి వరుస క్రమంలో లేపారు. నందుడు ఆచార్యుడైతే యశోద నారాయణ అష్టాక్షరి, కృష్ణుడు మంత్రార్థమైన సర్వేశ్వర తత్వం, బలరాముడు ఆ భగవానిని సేవించు నిత్యసూరులు, భాగవతులు ఇదే క్రమంలో మంత్రం లభించింది. మంత్రం తెలిస్తే చాలదు, భగవానుణ్ణి ఆశ్రయించటానికి కూడా మళ్ళీ పద్ధతి ఉంది. అదేమిటో భాగవతులు వివరిస్తారు. కృష్ణుడిక్కడ లేడట్రా నీలాదేవి భవనంలో ఉంటాడు. అక్కడ దొరుకుతాడని బలరాముడు రహస్యం చెప్పేశాడు నిన్న. ఈరోజు నీలాదేవిని మాత్రం లేపుతున్నారు. క్రమం తెలిపి నిర్మించిన ఆలయాలలో ఈ పద్ధతి ఉంటుంది. కోవెలకు పోగానే తిన్నగా గర్భాలయానికి పోరాదు. ముందు భక్తుల మందిరాలు ఉంటాయి, నమస్కరించాలి. ఆపై ధ్వజస్తంభం వద్ద శిరస్సు వంచి లోపల చేరాలి. ఆచార్యుల ఆలయం ఉంటుంది, మ్రొక్కాలి, ప్రదక్షిణ చేయాలి. అప్పుడు ఆ అమ్మవారి కోవెల విడిగా ఉంటుంది, అక్కడ చేరాలి. ఆమెను విడిగా ప్రార్థించి ఆ తర్వాత గర్భాలయంలో స్వామి దరిచేరాలి. ఇది సాంప్రదాయ రహస్యం. అందుకనే మనము చెన్నకేశ్వర స్వామి వారి కోవెల్లోకి వెళ్ళిన వెంటనే ముందుగా ఆల్వార్లను ప్రార్థన చేస్తాము. ఆ తర్వాత ప్రదక్షిణాపూర్వకంగా వస్తాము. రామానుజ ఆచార్యులను ప్రార్థన చేస్తాము. అలాగే తర్వాత అమ్మ దగ్గరికి వస్తాము. అమ్మను ప్రార్థన చేసి ఆ తర్వాతే పెరుమాళ దర్శనం పొందుతాము కదా. ఆ విధంగానే సాంప్రదాయ రహస్యంగా అమ్మ తెలియచెప్పింది. ఆ విధానాన్ని పాటిస్తున్నారు మన కోవెళ్ళల్లో. పాటించిన వాళ్ళు తెలుసుకుంటారన్న ఉద్దేశమే తల్లి భావన. భక్తుల ద్వారా వేద విశ్వాసం కలిగి గురువు ద్వారా మంత్రంలోని భగవానుని దర్శనానికి ముందు అమ్మను ప్రార్థించాలి. అమ్మయే పాపాలెన్నో ఉన్నా మనని చేరదీసి బుద్ధి చెప్పి స్వామికి దయ పుట్టించి ఆ తండ్రి చేత రక్షింప చేస్తుంది, కావలసినవన్నీ ఇప్పిస్తుంది. అమ్మ పేరు శ్రీ అంటే మొనమొర వింటుంది, వానికి వినిపిస్తుంది, మనం పెడితే ఆశ్రయింపబడుతుంది. తండ్రిని మన కోసం ఆశ్రయిస్తుంది, ప్రేమతో బుద్ధి చెప్తుంది, ఇద్దరినీ కలుపుతుంది. అందుకే అమ్మ ద్వారా వెళ్ళాలే కానీ ఎదురుగా ఆయన ఉన్న తిన్నగా పోరాదనేది ఒక రహస్యం. అమ్మకి లక్ష్మి అనే పేరుతో పాటు పురుషకారమని ఇంకొక పేరు. పురుషునిగా చేయును. పురుషుడు అంటే పూర్ణుడని అర్థం. పిల్లలపై కోపించి వదిలేసే తండ్రి అపూర్ణుడు. మనమంతా దేవుని పిల్లలం. ఆయన కోపంతో వదిలేశాడు. కోపం పోయి కరుణ రావాలి. అది మనస్సులో నుంచే కదా రావాలి. ఆ కారుణ్యమే మన అమ్మ. ఇది ఉంటే కోపం పోతుంది. కనుక అమ్మ చోటు స్వామి హృదయమే. కరుణకు వేరే రూపం ఉంది కూడా, అయితే అతన్ని వీడి ఉండదు. ఇద్దరూ కలిసి ఉంటారు. అదే శ్రీ ప్లస్ నారాయణ, శ్రీమన్నారాయణ తత్వం. శ్రీ అంటే అమ్మ, నారాయణుడు అంటే పరమాత్మ.
ప్రార్థించేటప్పుడు మాత్రం ముందు శ్రీనే ప్రార్థించి, అంటే అమ్మనే ప్రార్థించి, దయ పైకి వచ్చాక అప్పుడు వాని పాదం పట్టాలి. ఆయన పూర్ణుడైనాడు. అమ్మ అలా వానిని చేసింది. అంచేత పురుషకారం అంటారు అమ్మని. అది భక్తుణ్ణి కూడా భక్తి పూర్ణం చేసి స్వామివారి యొక్క, అంటే తండ్రి గారి పాదాలను పట్టిస్తుంది తల్లి. పురుషకారమైన అమ్మనెలా అడగాలో చెప్తోంది ఆండాల్. ఈరోజు దారి తెప్పే మనిషికి భాగవతులు సన్మార్గం చూపినట్లు అమ్మను లేపండి, మీ పనులన్నీ అవుతాయని బలరాముడు చెప్పాడు. లంకలో ఎంత వెతికినా సీత కనపడకపోతే హనుమ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై, జనకునికి నిన్ను నీవే చూపుకున్నట్లు నన్ను అనుగ్రహించవమ్మా అన్నాడు. అశోకవనంలో కనపడింది అమ్మని అమ్మే చూపుకుంటుంది. ఆమెను చూచి వచ్చినందుకు హనుమకు ఆలింగన భాగ్యం కలిగించాడు రామచంద్రుడు. భగవంతుడు ఆచార్యునికి కుమారుని వలె లొంగి ఉంటే లక్ష్మి కోడలి వలె నమ్రతతో మెలుగుతుంది. ఆచార్య సంబంధంతో తమని చెప్పుకోవడమే దేవునికి, అమ్మకి కూడా ఇష్టం. కృష్ణావతారంలో అందరికంటే నీలాదేవికి అధికారం, కృష్ణునిపై స్వాతంత్రం ఉన్నాయి. ఆమెనే నప్పిన్నై సుందరకుమారి అంటారు. ఆమెను మేలుకొలుపుతున్నది ఈరోజు ఆండాల్. మదమెక్కిన గజములను అలవోకగా ఓడించే భుజబల సంపన్నుడైన నందగోపుని కోడలా, నప్పిన్న పిరాట్టి సుగంధాలు వెదజల్లే శిరోజములు కలదానా, కోడిపెట్టలో చెంతట అరచుచున్నవి, లేచి రావమ్మా గడియ తెరుమా అంటూ కృష్ణుడు కువలయాపీడాన్ని నలిపివేశాడంటే నందుని భుజబలం కొంత వచ్చిందన్నమాట. తండ్రి భుజబలం అంత బలం నందుడికి ఉంది కనుకే కంసుడు యమున దాటి ఈ ఊళ్ళోకి వచ్చే సాహసం చేయలేదు. నందుడి చేతిలోని బల్యముకున్నటువంటిది అంత బలము. ఆచార్యుని ఉపదేశముద్రే ఆ బల్యం. వారున్న చోటే నందవ్రజం. రజోగుణమనే కంసుడు అక్కడికి రాలేడు. మనలోని అహంకారమనే ఏనుగు కులం గొప్పదనో ధనికుడననో బాగా చదువుకున్నదనో 3 రకాల మతాలను కలిగిస్తూ ఉంటుంది. గురువు ఉపదేశంతో వాటిని పారద్రోలుతాడు. ముందు వీరి కోడలా అంటే ఈ ఊళ్ళో కానీ వారెవరులే అని నీలాదేవి పలుకలేదు. ఈ ఊర్లో అందరూ కోడల్లేలే, నేను ఒక్కదాన్ని ఏం కాదులే అన్నట్టుగా ఆమె పలుకలేదట. దాంతో నందగోపుని సంబంధంతో పిలిచింది ఆండాల్. ఈమె సౌందర్యానికి వసుడై కృష్ణుడుంటాడు. ఈమెకు నల్లని దీర్ఘ కేశ సంపద ఉండి కృష్ణుణ్ణి వశపరుచుకుంటుంది. ఆ వ్యామోహ రూప కేశాలకు గంధం సర్వగంధుడైన స్వామియే. పిల్లలము పువ్వులు ముడువము అంటే నీవు ధరించదగునా? అజ్ఞానమనే గడియ తీయవలసినది నీవే. నీవు కృపవు. మా కర్మ ఆయన్ను మా నుండి దూరం చేసింది. మా కృపవు నీవు కనుక తిరిగి ఆయన్ని కృపాలువుగా చేయవమ్మా అంటూ నీలాదేవిని ప్రార్థన చేస్తున్నారు. రక్షించే సమయం తెల్లవారింది. నిన్నడగాలనే తెలివి ఏర్పడింది ఇన్నాళ్ళకి. గురువులు బోధించినవి తెలిసాయి. ఆ గురువులే కోళ్ళు. కోడి సమయమును సరిగ్గా సూచించే గృహపక్షి. పిల్లల కోడిలాగా శిక్షులతో సంచరిస్తూ యోగ్యమైనవే ప్రకృతిలో నుంచి గ్రహించి గురువులు అంతటా తిరుగుతున్నారు. మీ పెరట్లో మాధవీలతపై నీ వద్ద పాట నేర్వాలని చేరిన కోకిలలు గురువుకై చూసే శిక్షుల వలె పదే పదే కూస్తున్నాయి. అవే ఏమిటి? ఆల్వార్లు. అది ఎంత భోగ్యంగా చెప్తున్నారు. అమ్మను సేవించడానికి ఆల్వార్లు కోకిలలయ్యారు. ఆచార్యులు కోళ్లుగా కూస్తున్నాయి. ఆ లత శ్రీయప్పతివాణి దివ్య ప్రబంధాలు కోకిల కూజాతాల వలె శ్రవణ మధురాలు. విశ్వాన్ని ఆడుకునే బంతి వలె ధరించిన తల్లివి నీవు. జగల్లీలలో ఆ బంతిని గెలిచి నీ చేత పట్టావు. నీవు మెచ్చే మేన బావని గూర్చి పాటలు పాడుతున్నాము. అక్కడి నుండే పడకపై పడుకునే లోపలికి రమ్మనకు. నీవు లేచే అందం చూడాలని వచ్చామమ్మా. ఎర్ర తామరల వంటి సుందర సుకుమార సుగంధ శ్రీహస్తమును గల గాజులు గలగల ధ్వనిస్తుండగా నీవే వచ్చి ప్రేమతో
తలుపు తెరువుము. నీ సౌందర్యం మా కంటి ఆకలిని, గాజుల ధ్వని చెవుల ఉపవాసాన్ని, సుగంధం నాసికా ఉపవాసాన్ని, పాట నాలుక ఉపవాసాన్ని. తలుపు నీవు తాకినప్పుడు మేము ఇటు తాకుతాం కదా, అది నీ స్పర్శ కలిగించి త్వగింద్రియ ఉపవాసాన్ని తీర్చాలి. అయ్యో అంటూ తీయకు, ఆహా అంటూ తీయవమ్మా అంటూ దీనిలో అమ్మను అనుగ్రహించమని ప్రార్థించింది ఆండాళ్ తల్లి. అసలు ఎంత భోగ్యంగా, ఎవరు చెబుతారండి మన బాగుకోరి ఇంత భోగ్యంగా? మన తల్లి ఆండాళ్ తల్లి కాకపోతే ప్రతి మాటకు ఒకటి జోడించి బాహ్యంగా అంతర్గతంగా ఈ జీవుడు దిద్దుబాటు అవ్వాలి, పూర్ణుడవ్వాలి, పూర్ణుణ్ణి చేసి స్వామివారి పాదాలకు అందించాలి ఈ బిడ్డను అని ఎంత కృషి చేసి మనకు భోగ్యమైన తిరుప్పావై పాసురాలలో ఇంత అర్థాన్ని కూర్చి అందిస్తుంది తల్లి. ఆండాళ్ తిరువడిగలే శరణం.